గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఇంతకుముందు క్లాస్లో పాలినామియల్ టాపిక్లో 2.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ 1-2 గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ 3-4 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకున్నాము. మీరు నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలు మీకు రోజు అనేది రావడం జరుగుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్. ఫ్యాక్టరైజింగ్ కట్టమంటున్నాడు. ఏ విధంగా అంటే ఐడెంటిటీస్ రూపంలోకి తీసుకురామని అంటున్నాడు. ఐడెంటిటీస్ అంటే ఏంటి? మనకి a+b² a-b² a+b ఇంటూ a-b ఈ ఫార్ములాలోకి చేంజ్ చేయమని అంటున్నాడు. ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 9x² + 6xy y². ఇది ఎలాగుంది? మనకి ఎలాగ కనిపిస్తుంది? a² + 2ab + b² అనేది ఫార్ములా రూపంలో కనిపిస్తుంది కదా. ఇది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. దీన్ని ఏమని రాయొచ్చు? 9ని 3² అని రాసుకోవచ్చు, xని x² అని రాసుకోవచ్చు, అంటే 3x². దీన్ని ఏమని రాసుకోవచ్చు? a² + b² అంటే y². మనకు 2ab 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే ఏంటి? 3x, b అంటే ఏంటి? y. చూడండి, 2 3 6, x ఇంటూ y xy అవుతుంది. a² + 2ab + b² రూపంలో వచ్చింది కాబట్టి ఇది ఏమని రాసుకోవచ్చు? 3x + y². చూడండి, ఇది మనకి a+b² అంటే ఐడెంటిటీ ఫార్ములా వచ్చింది కదా. ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 4y² - 4y + 1. ఓకే, దీన్ని 4ని ఏ విధంగా స్క్వేర్ రాసుకోవచ్చు? 2² అని రాయొచ్చు, అంటే 2y² అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 1² అని రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ రాసుకుంటే 2ab ఫార్ములా. ఏ అంటే ఏంటి? 2y ఇంటూ 1. చూడండి, ఇది a² - 2ab + b² అంటే ఏంటి? a-b² లాగా ఉంది, అంటే 2y - 1² లాగా రాసుకోవచ్చు. a² - 2ab + b². చూడండి, ఈ విధంగానే ఐడెంటిటీస్ రూపంలో చేంజ్ చేయమని అన్నాడు కదా మనకు ప్రాబ్లమ్స్. థర్డ్ ప్రాబ్లం, x² - y²/100. x² అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 100ని 10² అని రాసుకోవచ్చు, y²ని y² అని రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? y/10గా హోల్² రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? మనకు చూడండి, a² - b² ఫార్ములాలో ఉంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. a² - b². a² అంటే ఏంటి? x. a² - b² ఫార్ములా ఏంటి? a² - b² ఫార్ములా ఏంటి? మనకి a+b ఇంటూ a-b ఫార్ములా కదా. ఏ విధంగా రాసుకోవచ్చు? a+b అంటే x + y/10 ఇంటూ x - y/10. ఓకే, ఇక్కడ కూడా మనం a-b² ఫార్ములా రాసుకుంటే a-b² a² - 2ab + b². ఫస్ట్ క్వశ్చన్ కూడా ఏంటి? ఏ ఫార్ములాలోకి వచ్చింది? a+b² a² + 2ab + b². చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లమ్ని ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ ప్రకారము దీన్ని ఎక్స్పాండ్ చేయమని అంటున్నారు. చూడండి, ఇది a+b + c² ఫార్ములాలో ఉంది. అంటే మనకేంటి? ఫస్ట్ ప్రాబ్లం రాసుకుందాం. x + 2y + 4z హోల్² కదా. ఇదే ఫార్ములాలో ఉంది. a+b + c² ఫార్ములా ఏంటి మనకు? a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? x, b వాల్యూ 2y, c వాల్యూ 4z. దీని ఫార్ములా రూపంలో ఉంది కదా. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. a² అంటే x² + 2y హోల్² + 4z హోల్² + 2 ఇంటూ a అంటే x, b అంటే 2y.
ప్లస్ 2 ఇంటూ బి అంటే ఏంటి 2y, సి అంటే 4z ప్లస్ 2, సి అంటే ఏంటి 4z, ఏ అంటే ఏంటి ఎక్స్. ఇంకే విధంగా రాసుకోవచ్చు దీన్ని 2 ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16z స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 2 4 ప్లస్ 4xy ప్లస్ 2 2 జా 4 4 4 జా 16. చూడండి 16yz ప్లస్ 2 4 జా 8zx. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 2x మైనస్ y ప్లస్ z హోల్ స్క్వేర్. ఇది ఎక్కడ ఎక్స్, ఏ వాల్యూ ఏంటి 2x. ఇది కూడా మనకి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి వస్తుంది. ఇక్కడ b వాల్యూ మైనస్ y, c వాల్యూ ఏంటి z. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అప్పుడు, a స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే మైనస్ y హోల్ స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే z స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది ప్లస్ 2, a అంటే 2x అవుతుంది, b అంటే మైనస్ y 2ab ప్లస్ 2bc అంటే మైనస్ y ఇంటూ z ప్లస్ 2ca z ఇంటూ 2x. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది 4x స్క్వేర్ మైనస్ y హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 2 2 జా 4 4xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2yz. ఇక్కడ అన్ని పాజిటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 2 జా 4 అంటే 4zx. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇందులో ఫోర్త్ దాంట్లో థర్డ్ వన్, మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 2z హోల్ స్క్వేర్. ఇది కూడా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంటుంది. ఏంటి, a వాల్యూ ఏంటి మైనస్ 2x, b వాల్యూ ఏంటి 3y, c వాల్యూ ఏంటి 2z. ఇప్పుడు a స్క్వేర్ అంటే ఏంటి మైనస్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే మైనస్ 2x 3y, b అంటే 2bc 2 ఇంటూ 3y ప్లస్ 2z 2bc అవుతుంది ప్లస్ 2ca 2z మైనస్ 2x. ఓకే, ఏమని రాసుకోవచ్చు దీన్ని, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 4z స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 జా 4 4 3 జా 12 xy ప్లస్ అన్ని ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా 2 3 జా 6 6 2 జా 12 yz ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4 4 2 జా 8 zx. ఓకే, ఇది మన ప్రాబ్లం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అనేవి ప్రతిరోజు వస్తాయి. గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.